పేపర్ 12 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. కింది వాటిలో శక్తివంతమైన నవకల్పనల వ్యవస్థను రూపొందించే లక్ష్యం కలిగిన విధాన తీర్మానం: 1. శాస్త్ర సాంకేతిక విధానం 2013, 2. శాస్త్ర సాంకేతిక విధానం 2003, 3. సాంకేతిక విధాన తీర్మానం 1993, 4. 1 మరియు 2. ఆన్సర్ 1. శాస్త్ర సాంకేతిక విధానం 2013. శక్తివంతమైన నవకల్పన వ్యవస్థను రూపొందించే లక్ష్యం కలిగిన విధాన తీర్మానం శాస్త్ర సాంకేతిక విధానం 2013. శాస్త్ర సాంకేతిక నవకల్పనల విధానం 2013 ప్రకారం సరైనవి. శాస్త్ర సాంకేతిక నవకల్పన విధానం 2013 ప్రకారం సరైనవి: 1. అభిలషణీయ స్థాయిలో వనరుల వృద్ధి, 2. పరిమాణం సాంకేతిక పరిధుల్లో వ్యయ ప్రభావిత నవకల్పనలను ప్రోత్సహించడం, 3. శాస్త్ర సాంకేతికతలో నూతన ఆవిష్కరణల ద్వారా అతి క్లిష్టమైన నవకల్పనలు, 4. సంప్రదాయ నైపుణ్యాలు సామర్థ్యాలను వాణిజ్యపరంగా అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దడం. ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 సాంప్రదాయ నైపుణ్యాల సామర్థ్యాలను వాణిజ్యపరంగా అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దడం అనేది కరెక్ట్ కాదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువరించిన ప్రచురణలను గుర్తించండి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువరించిన ప్రచురణలను గుర్తించండి. 1. ఒక దశాబ్దపు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. ఆప్షన్ 2. భారత్లో 50 సంవత్సరాల శాస్త్రీయ విజ్ఞానం. 3. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంక్షిప్త చరిత్ర. ఆన్సర్ ఆప్షన్ 2, 3 మాత్రమే సరైనవి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ కింది వాటిలో సరైనవి ఈ విధంగా ఉన్నాయి. 1914లో ఆసియాటిక్ సొసైటీ కలకత్తాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మొదటి సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఆప్షన్ 2. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ దీనికి అధ్యక్షత వహించారు. ఆప్షన్ 3. ఈ సమావేశాల సందర్భంగా మొత్తం 35 శాస్త్రీయ పత్రాలు సమర్పించబడ్డాయి. ఆప్షన్ 1, 2, 3 అన్నీ సరైనవే. రోబోట్స్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించింది ఎవరు? రోబోట్స్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించింది ఆన్సర్ నార్బర్ట్ వీనర్. నార్బర్ట్ వీనర్ అనే శాస్త్రవేత్త రోబోట్స్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించారు. ఈ క్రింది వాటిలో కృత్రిమ మేధస్సు ఏజెంట్ యొక్క విధి ఏమిటి? ఆప్షన్ 1. పర్సెప్ట్ సీక్వెన్స్ను ఒక చర్యకు మ్యాప్ చేయడం. ఆప్షన్ 2. గోల్ సీక్వెన్స్ను యాక్షన్కు మ్యాప్ చేయడం. ఆప్షన్ 3. మానవుల వంటి ఏ బాహ్య కారకం యొక్క ప్రత్యక్ష జోక్యం లేకుండా చేయడం. ఆప్షన్ 4. పర్యావరణ క్రమాన్ని చర్యకు మ్యాప్ చేయడం. ఆన్సర్ ఆప్షన్ 1 మాత్రమే. కృత్రిమ మేధస్సు ఏజెంట్ యొక్క విధి ఏదంటే పర్సెప్ట్ సీక్వెన్స్ను ఒక చర్యకు మ్యాప్ చేయటం. సోవియట్ యూనియన్ మరియు ఆస్ట్రియా, బల్గేరియా, ఫ్రాన్స్, హంగేరీ, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, పోలాండ్, చెకోస్లోవేకియా మరియు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీల మధ్య సహకార ప్రయత్నంలో ఈ క్రింది వాటిలో ఏ అంతరిక్ష యాత్ర ప్రారంభించబడినది? ఆన్సర్ వేగా కార్యక్రమం. భారతదేశంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ భారతదేశంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ను చెల్లెకెర, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటకలో ఏర్పాటు చేశారు. చెల్లెకెర, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక అనేది ఆన్సర్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీయ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది? ఆన్సర్ ఆపిల్ 1981లో. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీయ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఆపిల్ 1981లో. ఖండాంతర క్షిపణి అయిన అగ్ని 5 పరిధి ఎంత? ఆన్సర్ 5,000 కిలోమీటర్లు. 5,000 కిలోమీటర్లు అగ్ని 5 పరిధి. భారతదేశ రక్షణ రంగ సంస్థ DRDO నావికాదళ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ
భారతదేశ రక్షణ రంగ వ్యవస్థ డిఆర్డిఓ నావికాదళ అవసరాల కోసం రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ సముద్రిక అనేది ఆన్సర్. కింది వాటిలో హెలికాప్టర్ నుంచి ప్రయోగింపబడే యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి. ఆన్సర్ హెలినా. కింది వాటిలో హెలికాప్టర్ నుంచి ప్రయోగించబడే యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏదంటే హెలినా అనేది హెలికాప్టర్ నుంచి ప్రయోగించబడే యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి. భారతదేశం అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ క్షిపణి అయిన బ్రహ్మోస్ వేగం. ఆన్సర్ 2.8 నుంచి 3.0 మ్యాక్. భారతదేశం అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ క్షిపణి అయిన బ్రహ్మోస్ వేగం 2.8 నుంచి 3.0 మ్యాక్. కంప్యూటర్లో వాడే సంఖ్యామానం ఏది? ఆన్సర్ ద్విసంఖ్యామానం బైనరీ సిస్టమ్. బైనరీ సిస్టమ్ అనేది కంప్యూటర్లో వాడే సంఖ్యామానం. భారతదేశంలో టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధికార సంస్థ ఏది? ఆన్సర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సి.డాట్ అనేది భారతదేశం టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ప్రాధికార సంస్థ. కంప్యూటర్కు సంబంధించి కింది ఏ భాగాన్ని అవుట్పుట్ నిర్గమ పరికరంగా పిలుస్తారు? 1 కీబోర్డ్, 2 మౌస్, 3 స్కానర్, 4 ప్రింటర్. ఆన్సర్ ప్రింటర్ అనేది కంప్యూటర్కు సంబంధించి అవుట్పుట్ పరికరంగా పిలుస్తారు. కాంపాక్ట్ డిస్క్ సిడిలో సమాచారాన్ని రాయడానికి చదవడానికి ఏ కిరణాలను వాడుతారు? సిడిలో సమాచారాన్ని రాయడానికి చదవడానికి లేజర్ కిరణాలను వాడుతారు. ఆన్సర్ లేజర్ కిరణాలు. కింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 స్వయం అనగా స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఆప్షన్ 2 పిఎంజి దిశ ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్. ఆప్షన్ 3 ఉమాంగ్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఆప్షన్ 4 యూజీసీ యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్. కింది వాటిలో సరికానిది ఆప్షన్ 4 యూజీసీ యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ అనేది సరికాదు. ఈ సంపర్క్కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏబిసి అనేవి సరైనవే. అవి ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్న మెయిల్ సర్వీసులను వ్యవహారిక భాషలో అందించే కార్యక్రమం. బి ప్రస్తుతం జీమెయిల్ ఆఫీస్ సంస్థలు ఈమెయిల్ సర్వీసులను ప్రాంతీయ భాషల్లో అందించనుండడానికి ప్రేరణ ఈ సంపర్క్. సి డేటా ఎక్స్చేంజ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే భారతీయ అంకుర సంస్థ ఈ ఉద్దేశంలోనే పనిచేస్తుంది. ఏబిసి అనేవి అన్ని కరెక్ట్ ఆన్సర్లే. వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన మార్కెట్లు ఐసిటి మాధ్యమంగా అందించే కార్యక్రమం. ఆన్సర్ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన మార్కెట్లు ఐసిటి మాధ్యమంగా అందించే కార్యక్రమం ఈనాం. ఆన్సర్ గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు డిజిటల్ అక్షరాస్యత అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. ఆన్సర్ ఇంటర్ సాది అనేది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ అక్షరాస్యత అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. సైబర్ స్పేస్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు? సైబర్ స్పేస్ అనే పదాన్ని మొదటగా విలియం గిబ్బన్ ఉపయోగించారు. విలియం గిబ్బన్ అనేవాడు సైబర్ స్పేస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ క్రింది వాటిలో ఏది హ్యాకింగ్ టెక్నిక్? దీనిలో సైబర్ నేరస్తులు మోసం చేయడానికి లేదా ఎక్కువ ట్రాఫిక్ పొందడానికి కల్పిత వెబ్ పేజీలు లేదా డొమైన్లను సృష్టిస్తారు. ఆన్సర్ ఫార్మింగ్ అనేది హ్యాకింగ్ టెక్నిక్. దీనిలో సైబర్ నేరస్తులు మోసం చేయడానికి లేదా ఎక్కువ ట్రాఫిక్ పొందడానికి కల్పిత పేజీ వెబ్లను లేదా డొమైన్లను సృష్టిస్తారు. 1974లో భారత్ జరిపిన అణు పరీక్షలకు ఏమని పేరు పెట్టింది? ఆన్సర్ బుద్ధుడు నవ్వాడు అని పేరు పెట్టింది 1974లో భారత్ జరిపిన అణు పరీక్షలకు. భారత్ పోఖ్రాన్లోనే రెండవసారి ఎప్పుడు అణు పరీక్షలను జరిపింది? ఆన్సర్ 1998 మే 11, 13లో.
1998 మే 11, 13లో భారత్ పోఖ్రాన్లోనే రెండవసారి అణు పరీక్షలను జరిపింది. భారతదేశం 1998లో అణు పరీక్షలకు నిర్వహించడం ద్వారా ఎన్నవ అణ్వస్త్ర దేశంగా అవతరించింది? ఆన్సర్: భారతదేశం 1998లో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా 6వ అణ్వస్త్ర దేశంగా అవతరించింది. 6వ అణ్వస్త్ర దేశంగా అవతరించింది భారత్. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది? ఆన్సర్: 6780 మెగావాట్లు. 6780 మెగావాట్లు ప్రస్తుతం భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంతర్జాతీయ థర్మో ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITERను ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్: కలారస్, ఫ్రాన్స్. ఆన్సర్: కలారస్, ఫ్రాన్స్లో అంతర్జాతీయ థర్మో ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITERను నిర్మించనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఉదజని ఉత్పత్తి కేంద్రం ఏ దేశంలో నెలకొల్పబడింది? ప్రపంచంలో అతిపెద్ద ఉదజని ఉత్పత్తి కేంద్రం జపాన్లో నెలకొల్పబడింది. జపాన్ అనేది ఆన్సర్. జపాన్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉదజని ఉత్పత్తి కేంద్రం నెలకొల్పబడింది. కుడంకులం 1 మరియు 2 అణు విద్యుత్ రియాక్టర్లతో కలిపి భారతదేశం మొత్తం ఎంత అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్: 7380 మెగావాట్లు. 7380 మెగావాట్లు కుడంకులం 1 మరియు 2 అణు విద్యుత్ రియాక్టర్లతో కలిపి భారతదేశం మొత్తం అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. జల విద్యుత్ ప్లాంట్లలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి కింది వాటిలో ఏది అత్యంత అవసరమైనది? జల విద్యుత్ ప్లాంట్లలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి కింది వాటిలో ఏది అత్యంత అవసరమైనది అంటే 1 అధిక సాంద్రీకృత సూర్యకాంతి, 2 అణుశక్తి, 3 పెద్ద పరిమాణంలో గాలి, 4 డ్యాములో సరిపోను నీరు నిండి ఉండాలి. ఆన్సర్: 4 డ్యాములో సరిపోను నీరు ఉండాలి అనేది జల విద్యుత్ ప్లాంట్లలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అవసరమైనది. డ్యాములో సరిపోను నీరు ఉండాలి. 4 మాత్రమే సరైన ఆన్సర్. కింది వాటిలో ఏ శక్తి వనరులను అనేక దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు? 1 ప్రాథమిక శక్తి వనరులు, 2 సాంప్రదాయ ఇంధన వనరులు, 3 సాంప్రదాయేతర ఇంధన వనరులు, 4 ఇంధన కణాలు. ఆన్సర్: కింది వాటిలో ఏ శక్తి వనరులను అనేక దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారంటే ఓన్లీ సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులు మాత్రమే అనేక దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం 175 గిగావోల్ట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం? ఆన్సర్: 2022. 2022లో భారతదేశం 175 గిగావోల్ట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కింది వాటిలో ఏది బయోమాస్ శక్తి వనరుకు ఉదాహరణ కాదు? 1 అణుశక్తి, 2 ఇథనాల్, 3 ఆవు పేడ, 4 ఏది కాదు. ఆన్సర్: అణుశక్తి. అణుశక్తి అనేది బయోమాస్ శక్తి వనరుకు ఉదాహరణ కాదు. ఈ కింది ఇంధనాలలో ఏ ఇంధనాన్ని అత్యంత పర్యావరణ అనుకూలమైనదిగా చెప్పవచ్చు? 1 పెట్రోల్, 2 డీజిల్, 3 హైడ్రోజన్ సంపీడన సహజ వాయువు HCNG, 4 ఏది కాదు. ఆన్సర్: హైడ్రోజన్ సంపీడన సహజ వాయువు. హైడ్రోజన్ సంపీడన సహజ వాయువునే అత్యంత పర్యావరణ అనుకూలమైన ఇంధనంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఈ కింది వాటిలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్: తమిళనాడు. తమిళనాడులోనే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. 1 జీవ వైవిధ్యం అనే పదాన్ని మొదటగా W. రోసెన్స్ 1986 నామకరణం చేశారు. 2 జీవశాస్త్ర వైవిధ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినది థామస్ లోవ్ జామ్. 3 బయోస్పియర్, లిథోస్పియర్. బయోస్పియర్ లిథోస్పియర్ ప్లస్ హైడ్రోస్పియర్ ప్లస్ అట్మాస్పియర్. 4 జీవ వైవిధ్యం తక్కువగా ఉంటే ఆవరణ వ్యవస్థల స్థిరత్వం ఎక్కువగా ఉండును. ఆన్సర్: 4. అనగా కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏంటంటే 4 ఆప్షన్ సరికాదు. జీవ వైవిధ్యం తక్కువగా ఉంటే ఆవరణ వ్యవస్థల స్థిరత్వం ఎక్కువగా ఉండును అనేది సరికాని ఆన్సర్. సరికాని స్టేట్మెంట్ అదే ఆన్సర్. జీవావరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ డాష్. జీవావరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉండును. నిటారుగా ఉండును అనేది ఆన్సర్. IUCN ఏ సంవత్సరంలో రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్
యానిమల్స్ను ప్రచురించింది? ఆన్సర్ 1988లో IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెన్డ్ యానిమల్స్ను ప్రచురించింది. సంతకం చేసిన తేదీ ఆధారంగా కింది అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను జతపరచండి. సంతకం చేసిన తేదీ ఆధారంగా క్రింది అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను జతపరచండి. ఆన్సర్ క్యోటో ప్రోటోకాల్ 11 డిసెంబర్ 1997, పారిస్ ఒప్పందం 22 ఏప్రిల్ 2016, మాంట్రియల్ ప్రోటోకాల్ 16 సెప్టెంబర్ 1987, రామ్సర్ ఒప్పందం 2 ఫిబ్రవరి 1971. ఇది జనాభాలోని సభ్యులలో జన్యు వైవిధ్యం అలాగే జాతులు మరియు పర్యావరణ వ్యవస్థల వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్ జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అనేది జనాభాలోని సభ్యులలో జన్యు వైవిధ్యం అలాగే జాతులు మరియు పర్యావరణ వ్యవస్థల వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంరక్షణకై ప్రాజెక్ట్ రైనో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1992. 1992లో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాల సంరక్షణకై ప్రాజెక్ట్ రైనోను ఏర్పాటు చేశారు. జతపరచుము. ఆన్సర్ ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22, ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5. పశ్చిమ కనుమలు శ్రీలంక ఎకలాజికల్ హాట్స్పాట్ సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి. పశ్చిమ కనుమలు శ్రీలంక ఎకలాజికల్ హాట్స్పాట్ సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి. ఆన్సర్ ఏ మరియు బి, సి మాత్రమే. అవి ఏ ఈ ప్రాంతంలో స్థానియమైన జాతులు తక్కువగా ఉన్నాయి. బి ఈ ప్రాంతంలోని 60% ఉభయచరాలు సరీసృపాలు ఈ ప్రాంతానికి స్థానియమైనవి. సి అగస్త్యమలై కొండలు ఎకలాజికల్ హాట్స్పాట్లోని ఎక్కువ జీవజాతులకు నిలయమైన ప్రాంతాలు. పై వాటిలో సరైనవి బి, సి మాత్రమే. ఈ క్రింది వానిలో ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు ఏవి? ఈ క్రింది వాటిలో ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న జాతులు ఈ విధంగా ఉన్నాయి. 1 ఇండియన్ బస్టర్డ్, 2 రెడ్ పాండా, 3 మచ్చల జింక. ఈ 3 కూడా జాతులు కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బయోమెడికల్ పర్యావరణను వేరుపరచుట రూల్స్ను ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఆన్సర్ 2016. 2016లో బయోమెడికల్ వ్యర్థాలను వేరుపరచుట అనే రూల్స్ను విడుదల చేశారు. ఎడారీకరణ అత్యధికంగా ఉన్న ఖండం ఏది? ఎడారీకరణ అత్యధికంగా ఉన్న ఖండం ఏది? ఆన్సర్ ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఎడారీకరణ అత్యధికంగా ఉంది. క్రింది వాటిలో సరి అయినది ఏది? క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్లు ఏ, బి రెండు సరైనవే. ఏ నేల ఉపరితల మండలంలో కరిగే లవణాలు పేరుకుపోవడమే లవణీకరణం. బి అత్యధికంగా లవణీకరణం గల ప్రాంతాలు లేదా ప్రదేశాలు మెసపటోమియా, ఇరాక్లో ఉన్నాయి. ఈ ప్రక్షాళన విధానంలో భూగర్భ జలాలు లేదా మట్టిని దాని సహజ అమరిక నుండి తొలగించడం మరియు బయో రెమిడియేషన్కు అనుమతించడం జరుగుతుంది. ఆన్సర్ ఎక్స్-సిటు బయో రెమిడియేషన్ అనే ప్రక్షాళన విధానంలో భూగర్భ జలాలు లేదా మట్టిని దాని సహజ అమరిక నుండి తొలగించడం మరియు బయో రెమిడియేషన్కు అనుమతించడం జరుగుతుంది. ఆన్సర్ ఎక్స్-సిటు బయో రెమిడియేషన్ అనేది ఆన్సర్. త్రాగునీరు యొక్క టీడీఎస్ అనుమతి అవధి ఎంత? త్రాగునీరు యొక్క టీడీఎస్ అనుమతి అవధి 2000. 2000 అనేది త్రాగునీరు యొక్క టీడీఎస్ అనుమతి అవధి. వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 1974. 1974లో వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం చేశారు. నిశ్శబ్ద ప్రాంతంలో పగటి సమయం శబ్ద కాలుష్య అవధి ఎన్ని డెసిబుల్స్ దాటరాదు? ఆన్సర్ 40 డెసిబుల్స్. నిశ్శబ్ద ప్రాంతంలో పగటి సమయం శబ్ద కాలుష్య అవధి 40 డెసిబుల్స్ దాటరాదు. ఎరుపు అలలు రావడానికి కారణమైన సూక్ష్మజీవులు ఏవి? ఎరుపు అలలు రావడానికి కారణమైన సూక్ష్మజీవులు ఏవి? ఆన్సర్ డైనో ఫ్లాజెల్లెట్స్. డైనో
ఫ్లాజెల్లెట్స్ ద్వారా ఎరుపు అలలు రావడానికి కారణమవుతున్నాయి. బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువులు ఏవి? బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువులు ఏవి? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువులు. భూపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1984. 1984లో భూపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. బరువు దృష్ట్యా మానవుడు రోజు తీసుకునే పదార్థాలలో ఎంత శాతం గాలిని కలిగి ఉంటుంది? ఆన్సర్ 80%. 80% బరువు దృష్ట్యా మానవుడు రోజు తీసుకునే పదార్థాలలో గాలిని కలిగి ఉంటుంది. కాలుష్య ప్రభావానికి లోనయ్యే మధ్యస్థాన్ని ఏమంటారు? ఆన్సర్ గ్రాహకం. గ్రాహకాన్ని కాలుష్యం ప్రభావానికి లోనయ్యే మధ్యస్థాన్ని గ్రాహకం అంటారు. 1950 సంవత్సరాలుగా యుద్ధాలు, దాడులు, సహజ విపత్తులు చేయలేని పనిని కాలుష్యం చేసిందని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ బిల్ క్లింటన్. బిల్ క్లింటన్ ఈ విధంగా పేర్కొన్నారు. 350 సంవత్సరాలుగా యుద్ధాలు, దాడులు, సహజ విపత్తులు చేయలేని పనిని కాలుష్యం చేసిందని. రేణువులు లేదా ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏరోసాల్స్. ఏరోసాల్స్ని రేణువులు లేదా ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని అంటారు. ఏరోసాల్స్ అనేది ఆన్సర్. ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి ఎన్ని టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి? ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి ఎన్ని టన్నుల వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి? ఆన్సర్ 2 బిలియన్ టన్నులు. 2 బిలియన్ టన్నుల వాయు కారకాలు విడుదలవుతాయి ప్రస్తుత అంచనాల ప్రకారం సగటున ఒక సంవత్సరానికి. గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం అయిన కార్బన్ డైఆక్సైడ్ను ప్రపంచంలో తలసరి కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ ఖతార్. ఖతార్ అనేది గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన కార్బన్ డైఆక్సైడ్ను ప్రపంచంలోని తలసరి కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం ఖతార్. తాజ్మహల్ రంగు మారడం, లైబ్రరీలో పుస్తకాలు పసుపు రంగులోకి మారుటకు కారణమైన వాయువు? ఆన్సర్ SO2. SO2 వల్ల తాజ్మహల్ రంగు మారుతుంది, లైబ్రరీలో పుస్తకాలు పసుపు రంగులోకి మారుతున్నాయి. కింది వాటిలో ఓజోన్ పరిరక్షణకు సంబంధించిన కన్వెన్షన్ లేదా ప్రోటోకాల్ ఏది? ఆన్సర్లు: 1 వియన్నా కన్వెన్షన్ 1985, 2 మాంట్రియల్ ప్రోటోకాల్ 1987, 3 కిగాలి ఒప్పందం 2016. ఆన్సర్ ఈ 3 కూడా అన్నీ కరెక్ట్ ఆన్సర్లే. కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనతో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్నది ఏది? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అనేది కార్బన్ క్రెడిట్ల ఉత్పాదనతో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్నది. ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించింది? ఆన్సర్ బ్రిటన్. బ్రిటన్ అనేది ప్రపంచంలోని తొలిసారిగా క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. బ్రెట్ల్యాండ్ కమిషన్గా పిలువబడే పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక ఎప్పుడు ప్రచురించింది? ఆన్సర్ 1987. బ్రెట్ల్యాండ్ కమిషన్గా పిలువబడే పర్యావరణం మరియు అభివృద్ధిపై ప్రపంచ కమిషన్ నివేదిక 1987లో ప్రచురించింది. కింది వాటిలో సరి అయినవి ఏవి? కింది వాటిలో ఏబి 2 సరైనవే. ఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO వారి ప్రకారం 2 చదరపు కిలోమీటర్ నుండి 2000 చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి జల వనరులతో కూడి ఉన్న నిర్దిష్టమైన భౌగోళిక ప్రదేశాన్ని వాటర్ షెడ్ అంటారు. బి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పంట దిగుబడిని పెంచే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం అంటారు. ఏబి 2 సరైనవే. క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఏబి 2 సరైనవే. ఏ చెరుకు నుండి సేకరించిన గ్లూకోజ్ను పులియబెట్టినప్పుడు ఏర్పడు పదార్థమును బయో ఇథనాల్ అని అంటారు. బి ఈ ఉత్పత్తిలో పాల్గొనే జీవి ఈస్ట్ శిలీంధ్రం. భారత్కి చెందిన 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా COP28 వేదికపైకి చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఆమె లిసిప్రియా కంగుజం. ఆమె పేరు లిసిప్రియా కంగుజం. ఆన్సర్ పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన ఏ యూనివర్సిటీ దేశంలోని మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఢిల్లీ యూనివర్సిటీ. ఢిల్లీ యూనివర్సిటీ అనేది పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో
దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. క్రింది వాటిలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల జతలలో సరైనవి ఏవి? ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవి. ఆడ అనాఫిలస్ దోమ మలేరియా, బి ఆడ క్యూలెక్స్ దోమ ఫైలేరియా, సి ఆడ ఎడిస్ దోమ చికెన్ గున్యా. ఆడ ఎనాఫిలస్ దోమ మలేరియా, ఆడ క్యూలెక్స్ దోమ ఫైలేరియా, ఆడ ఎడిస్ దోమ చికెన్ గున్యా. ఆన్సర్ ఏబిసి అన్ని సరైనవే. కింది వాటిలో దేనికి సంబంధించినది 6x6 స్ట్రాటజీ? క్రింది వాటిలో దేనికి సంబంధించినది 6x6 అనేది? అనేమియా ముక్త్ భారత్. ఆన్సర్ అనేమియా ముక్త్ భారత్కు సంబంధించింది 6x6. జాతీయ టీబీ నివారణ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ 1962. 1962లో జాతీయ టీబీ నివారణ పథకం ప్రారంభించబడింది. రోటా వైరస్ ఏ వ్యాధిని కలుగజేస్తుంది? ఆన్సర్ డయేరియా. డయేరియా వ్యాధిని రోటా వైరస్ కలుగజేస్తుంది. మన దేశంలో మొట్టమొదటి పోలియో రహిత జిల్లా ఏది? ఆన్సర్ పట్టణమిత్తిట్ట, కేరళలో ఉంది. పట్టణమిత్తిట్ట, కేరళ అనేది మన దేశంలో మొట్టమొదటి పోలియో రహిత జిల్లా.